పూజారి చీర కట్టుకుని నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉన్న ఏకైక టెంపుల్ జంబుకేశ్వర ఆలయం. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ తమిళనాడు సిరీస్. ఇంకా మార్నింగ్ 8కి లేచి రెడీ అయ్యి జంబుకేశ్వర ఆలయంకి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పి ఓలా బుక్ చేసుకొని అక్కడికైతే రీచ్ అయిపోయాము. శ్రీరంగం నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది జస్ట్ 10 మినిట్స్ అయితే పట్టింది మాకు రీచ్ అవ్వడం. టెంపుల్ టైమింగ్స్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ జంబుకేశ్వరం అనేది పంచభూత లింగంలో ఒకటి. దీనిని జలలింగం అని పిలుస్తారు. ఇక్కడ లింగం చుట్టూ ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయంట. ఈ గుడికి జంబుకేశ్వర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, పరమశివుడి యొక్క భక్తుడైన జంబు మునివర్ అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి వృక్షంగా మారాడు. అందుకే జంబు అని తన పేరు మీద శివుడి పేరు మీద కలిపి జంబుకేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడిగా, పార్వతీదేవి అఖిలాండేశ్వర దేవిగా పూజింపబడతారు. ఇక్కడ శివుడిని అంటే లింగంని చాలా దగ్గర నుంచి అయితే చూడొచ్చు. మేము గర్భగుడి లోపలికి వెళ్ళైతే చూసాము. లోపల చాలా చల్లగా ఉండింది అన్నట్లుగానే. ఈ గుడిని 1800 ఇయర్స్ బ్యాక్ చోళ కింగ్స్ అయితే కట్టారంట. ఆర్కిటెక్చర్ చూస్తే చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇక్కడ దేవుడికి రోజు ఒక ఏనుగు అయితే పూలమాల వేస్తుందంట. ఇదే ఆ ఏనుగు, చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా దేవుడిని దర్శనం చేసుకొని గుడినంతా అలా చూసి ఫైనల్గా ప్రసాదం తీసుకొని తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాము, ముఖ్యంగా ఆ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.